శశి ఎండ పాడుగాను ఎండకి ఒకటే ఉడకపోతా పొద్దుకు 4-5 సార్లు తానం చేసుడు అవుతుంది పట్టి ఉండబుద్ధి అయితే లేదా ఉన్నావా ఉన్నా ఏంటి చెప్పు ఆ లచ్చల్ని వాకింగ్ తీసుకోపోయారాపో ఏంది లచ్చలు వాకింగ్ తీసుకోపోవాలా పో అడుగు మళ్ళీ నిల్చుండి చూస్తావు మన అబ్బాతుకు పాడుగా దేనినైనా వాకింగ్ పట్టుకోపోవాలా ఏమో మాదురుకుంటా నువ్వు కానీ నువ్వు తీసుకోపోతే ఏంది వాకింగ్ నా బొచ్చంటే పని లేక పని లేక పాట లేకుంటే నాకు లేదు వచ్చి పని బావు నుంచి ఇక పైనుంచి దిగొచ్చినావు అందుకే పని పాట పోయి తీసుకోపో వాకింగ్ తీసుకోపోతా వాకింగ్ ఎందుకు పోరాదు జిమ్ పోరాదు పోయి కసరత్తులు చేయి మళ్ళా మెచ్చేది ఉన్నది మెచ్చేస్తుంది నాడు రావే ఇంకోసారి లొంగిపోతుంది అది పుట్టి 4 రోజులు అవుతుంది ఊరు పడితే దానికి అట్లా తిప్పుతానవేంది అరే ఓ గిరిని పట్టుకోవచ్చులా పాడుగా నేను కొడితే నాకే తాకుతా అంతే దీన్ని గిరిని కూడా పట్టుకో శాతం లేదా నీకు ఏది మరి ఎందుకు ఉరికిస్తావు ఎందుకు కొడతావు దాన్ని పడుకో నీ మూతిలో కట్టె పెడుతూ ఇట్లా అరే 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 ఉరుకుతాను గట్లు పిచ్చి మొక్కలే చెప్పులే ఒక్కనాడు వాకింగ్ తీసుకోవాలందుకు ఇంత అర్థం చేస్తుందా దాలచ్చిదా దాలే వచ్చి పోకుండా అయితే ఉండి గిన్నె ఉండు దీన్ని బయటికి తీసుకోమంటే శాతనే అయితే లేదు మొఖానికి అయితే నీకేం శాతనే కాదు అయితే ఈ పని చెప్పినా అంత అవమానం చేసిన నిన్ను కొడితే నాకే తాకుతాను దెబ్బ ఇదే పట్టమన్నప్పుడు పాట శాతన కాదు కానీ ఇదే అక్క బాగున్నాడా మా పిచ్చంతో నీకేం పనే ఏం లేదక్క గీ కెనాల్ కాడ దింపత్తడేమోనని కెనాల్ కాడిక గాడికి ఇప్పుడు ఎందుకు బండెడు బట్టలు ఉన్నాయి ఇంట్లోనేమో నీళ్ళత్తలేవు అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం కనీసం అక్కనన్న విండుకొత్తా అని మా ఆయన ఇంట్లో లేడు బయటికి పోయిండు ఏం చేయాలి అబద్ధాలు చెప్తాను నీ ఇంట్లో ఉన్నా లేదని చెప్తాను అగో మీ ఆయన ఇంట్లోనే ఉన్నాడు కదా పంపొచ్చు కదా అక్క ఆయన ఇదేం బుద్ధి నీది మీ ఆయన ఇంట్లోనే ఉండే ఏమైనా మా ఆయన అడుగుతావు నువ్వు మా ఆయన అంటే పొద్దున్నే లేస్తాడు అన్ని పనులు చేస్తాడు బిజీగా ఉంటాడు అవునా నిజమా అదే మీ ఆయన అయితే ఖాళీగా ఉంటాడు ఏ పని శాత కాదు కదా మీ ఆయనకి కనీసం ఈ పని కన్నా పనికొస్తాడేమోనని పిలిచిన అయినా నా మగునికి ఏం పని శాత కాదని నువ్వు ఎట్లా చెప్తావే చెప్పింది కరెక్టే కాదు నేను నాది బుద్ధి తక్కువ సరిగా ఏంటంట దాని లొల్లి అదట బట్టలు వినుకుంటాడట కెనాల్ కాడికి తీసుకోవాలట నువ్వు కిరాలు కాడుకా అర్థమే కదా తీసుకోవస్తుంది నువ్వు మంచోని బావా దా పోదాం ముట్టుకోకు ఎందుకు ముట్టుకుంటాను ముట్టుకున్నా రా అని చెప్పంటానా అది కాదే మరదల పిల్ల కిరాలు కాడిపోయి ఏం చేస్తావు నేనా బట్టలు విండుకుంటా బట్టలు వినుకుంటావు నాకు చాలా ఒక ఐడియా ఉన్నది ఏంటిది ఇప్పుడు బట్టలు వినుకుంటావు ఏడని చెప్తావు మా ఇంటికాడ ఇంటికాడ కదా ఆడ గచ్చు ఉంటుంది పెద్దది ఆడపోయి చీరలు లంగలు మంచి ఎండ కొడతాను కదా అది ఎండినాక సాయంత్రం పట్టుకొని వద్దాం అరే మంచిగా ఉన్నది ఐడియా
మంచిగా ఉన్న ఐడియా కదా. మంచిగా ఎండినాక వాటిని ఆరేసినాక ఇస్త్రీ వేసి మడత పెట్టి అలంగాలు మడత పెట్టి పెట్టి రాపో పోనాడు పోనాడు ఇంకా దాని లంగాలు చీరలు జాకెట్లు ఇంకా దాని లంగాలు చీరలు జాకెట్లు ఆరేసేస్తాడట మొగోడు పోటు అల్లా మొగోడు. వదినే ఓ వదినే ఏంది పిల్ల గిట్ వచ్చినావు? బావి కాడ స్నానం చేద్దామని వచ్చినా వదినే. మీ బావి కాడ ఎందుకు? మా మోటార్ ఖరాబ్ అయింది. ఒక బకెట్ అయ్యో చేతి తీయరాదు వదినే, మళ్ళీ సాయంత్రం ఇస్తా కానీ మళ్ళీ బకెట ఇస్తావా? ఇస్తా. సరే చేసుకోపో అయితే. థ్యాంక్స్ వదినే. చేసుకో అన్నానని బకెట్లు చేయకు, చిన్న బకెట్ పోసుకో చాలు. గుండె పోసుకుంటది. అరే సబ్బు షాంపూ మర్చిపోయినా కదా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఓ వదినే ఉన్నావా? ఏంది పిల్లగా ఊకే? ఏంది సబ్బు షాంపూ ఉన్నా వదినే? ఏంది సబ్బు షాంపూ కావాలా నీకు? సబ్బు షాంపూనే. ఏదో పాపం పోరగాడు నీళ్లు లేవంటాడు అని స్నానం పోసుకో అంటే సబ్బులు కావాలంట, షాంపులు కావాలంటే. ఇంకా నయ్యం ఈ పురుద్దు రాన్లే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మళ్ళీ ఇత తీవదినే సబ్బు షాంపూ ఏం చెప్తాను అరిపోతుందా? ఇటెట్రా అంటే ఇల్లంతా నాదే అంటారంట మీరంటోళ్ళు. అంతేగా అంతేగా. ఇరుగు పొరుగున్నప్పుడు ఆ మాత్రం సాయం చేసుకోవాలి. నీ సాయం వద్దు ఏదద్దయ్యా, పో. నీ స్నానం లేదేం లేదు, నడు పో. ఏం వదిలిన్నదో ఏందో, ఇది కాకపోతే ఇంకెళ్ళు పో. అయ్యో ఈయనకు చెప్పలే కదా, ఎట్లెప్పుడు ఏం గత్తి. అబ్బా మా మరత కిరా అవుతాట్టుగా నీ కిరా కట్ట పోయి సాయం చేసేస్తానే. మా ఆయన వచ్చే వరకు పిండుకొని అత్త మంచిగా. అగో పిల్లగా స్నానం చేసినావా? చేస్తేంది చేయకపోతేంది, బయట నీళ్ళంటే ఇలా కానీ పిల్లగా స్నానం చేసినావా అంటాను. అరే మా ఇంట్లోనే నీళ్ళు లేక కెనాల్ కాడికి పోతాను బట్టలు పిండుకోవడానికి. ఉదయం మా మర్దలు చుట్టూ తిరుగుతున్నారు. ఇటు పోతే నీకెందుకు? చెప్తాను నువ్వు ఒకదాని పోతావు అని చెప్పి హెల్ప్ చేద్దాం అని చెప్పి వచ్చిన. నువ్వు నాకెందుకు హెల్ప్ చేయాలి? చెప్తాను ఇరుగు పొడుగు అంతా చేసుకోవద్దా? అవసరం లేదయ్యా, ఎందుకు రమ్మంటేనే రాలే కదా. అంటే అది తీరు కానీ ఆయన ఎట్లా పుట్టినావు, ఎట్లా పుట్టినావు? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ బా ఎక్కువ మాట్లాడతాను. ఎక్కువ ఏమన్నది? సరే గాని నీ లుంగేంది అప్పటి నుంచి చూస్తాను గట్లున్నది. ఇది కొత్త ఫ్యాషన్. చీ గిట్లున్నది ఏంది? మీ మొగను కొనుక్కోమని చెప్పు. చీ ఇట్లాంటి అడ్డమైన లుంగీలు మా ఆయనకు గొనియ. నేను అడ్డమైన లుంగి, ఇది ట్రెండింగ్, ఇది ట్రెండింగ్. అది నువ్వే ఉంచుకో. ఎన్నిసార్లు చెప్పాలి కెనాల్ కి పోతానా? అవునా? బట్టలు విండనికి. బట్టలు విండనీకా? నువ్వు నన్ను వేస్తావు కదా, ఏ తెలుసు నాకు, నాకు తెలుసు నాకు. నువ్వు నన్ను లవిస్తావు కదా, చిత్రం కదా, చెప్పు తెగుతుంది, చిత్రం కదా, చెప్పు తెగుతుంది. ఎక్కువ తక్కువ మాట్లాడినా అంటే ఊకుంటానా అని ఎక్కువ మాట్లాడతానవా? నేను ఫీల్ కాదు, చెప్పు. మా ఆయనకు చెప్పిండంటే నీ సంగతి చెప్తాడు. ఓ మేడం పెద్ద తోప, పెద్ద వేషగాడని చెప్పి ఊళ్ళో చెప్పుకుంటా ఉన్నాను. అంటే అది ఎవరన్నారు? ఊళ్ళో మాట్లాడుతావు, నీకు తెలియదా? ఊకుంటా ఎక్కువ మాట్లాడతానవేంది? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? నిజాలు చెప్పి కూడా అంటారా? ఏ నువ్వు ఎక్కువ మాట్లాడి చెప్తానా? వేసుకోపోతానేవా బాగా? చూసావా నీ చేతులు కందిపోయినాయి. నీ మోడికి ఇట్లా చేస్తారా? నేను చెప్తానా? నా ముగ్గుని గురించి మాట్లాడితే మూతి పళ్ళు రాలుతాయేమనుకుంటా. మస్తు రాలగొట్టినావు కానీ ఇక్కడ నుంచి పో ఫస్ట్. ఏం కాదు, హెల్పింగ్ చేసుకున్నావు ఆడ.
ఏంది హెల్పింగ్ చేసుకునేది నేను నీతో కదా నన్ను చూసి నవ్వు నువ్వు నిన్ను చూసి నేనెందుకు నవ్వుతా అప్పుడే కదా ఫీలింగ్స్ వచ్చి ఇగో నువ్వు ఎక్కువ చేసినావు అనుకో అక్కతో చెప్తా నీ మూతి పళ్ళు కాదు కదా రోడ్డు మీద నీ ఇజ్జత్ తీస్తా చెప్తానా బండ మీద బండ దీని బట్టలు నేను పిండ గుడ మీద గిడక దీని మొగునికి నేను దొరక ఏ నోరు మూసుకుంటావా నేను ఎక్కువ చేస్తాను అప్పటి నుంచి చూస్తానా ఈత కొడతాం మీరు ఫ్రెష్గా ఉన్నాయి ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు చెప్పు తెగుద్ది తాత అతుకు పెడతా గానీ నాడు అప్పటి నుంచి చూస్తాను ఏంది ఓవర్ యాక్షన్ చేస్తాను చూస్తాడు బాగా కొడతావు నా పిల్లల లెక్క నేనన్నా కొడతానా నీ పెళ్ళం అయితే చల్లగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను నువ్వు ఏం చెప్తాను ఇది చెప్తాను ఇది చెప్తాను చేసావు కానీ జంట రారా ఇప్పుడు ఉంది ఇంత కూడా సిగ్గులేదు బాడుకో సిగ్గేందుకు ఏ, ముస్కా. బాగుండే కదా అందంగా ఉన్నావే ఎవరే నువ్వు మా ఇంటి ముందు చేసుకున్నావే నువ్వు వేచుగానే నువ్వు అందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపి అంత కాదు కానీ మనం లవ్ చేస్తాను అడుగుతాడా కొడతావు అబ్బో అబ్బో అంత కాదు కానీ నువ్వు లవ్ చేస్తావు కదా ఏ పిచ్చిలేస్తాందా నీకేమన్నా ఇది విచ్చిలేసి మొదటిసారి సరసమాట సరస ఎవరితో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు ఇక్కడ నా బట్టలు అయితేలేవా నేను ఏడతా అంటే మధ్యలో నువ్వేంది బాధపడము నేను బిడ్డతా కదా ఏంది పిండేది అవసరం లేదు అరే నువ్వు నార్చీర నువ్వెందుకు పిండుతా అరే అంత పిచ్చి పిచ్చి చేస్తాను నేను ఇక్కడ చేస్తాను బట్టలు నువ్వెవరో పిండడానికి నువ్వే దగ్గర చిర పిండడానికి ఏమైందా నీటి నా భార్య బట్టలు బిడ్డ దాన్ని అడుగు ఒకసారి ఏమైందో అబ్బతాడని బిడ్డలే ఏమనుకుంటాను గాలి బిడ్డలే అమ్మాయికో దండమే జోక్ చేస్తావు నిజంగా అమ్మాయి చేస్తాను బట్టలు నువ్వు ఇంటికి రా బట్టలు పోని